ఇక రాష్ట్రంలో ఎవరైనా రేషన్ మాఫియాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. 5 ఏళ్లలో వ్యవస్థలను అధ్వానంగా మార్చారన్నారు. వ్యవస్థల్లో చాలా మంది బలంగా పాతుకుపోయారంటూ కూడా మంత్రి నాదెండ్ల తెలిపారు. బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఒక్క ఏడాదిలోనే 5,65,000 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నామని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. వ్యవస్థని ఎండియు వ్యాన్స్ ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మొబైల్ డెలివరీ యూనిట్ వ్యాన్లు క్షేత్రస్థాయిలో సందుల దగ్గరకు వచ్చి గంట సేపో 2 గంటల సేపో 3 గంటల సేపో ఉండి వినియోగదారులు రాలేదని ఎవరి కాళ్ళు లెక్కలు రాసేసుకుని వెళ్ళిపోయి ఏ విధంగా దుర్వినియోగం చేశారో ఈ పీడిఎస్ రైస్ గురించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున స్మార్ట్ రైస్ కార్డులు తీసుకొచ్చి క్యూఆర్ కోడ్లు తీసుకొచ్చి 29,762 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు రేషన్ ఎప్పుడంటే అప్పుడు ప్రజలు పోయి తెచ్చుకునే విధంగా మా కూటమి ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తుంది అధ్యక్ష. అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి అధికారికి జిల్లా కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టర్తో సహా ప్రతి వారం ఏ విధంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేయాలో ఒక యాప్ డిజైన్ చేసి ఆ యాప్ని మేము జిల్లా స్థాయిలో మానిటర్ చేస్తున్నాం అధ్యక్ష. అధికారులు ఎక్కడైనా పొరపాట్లు ఇన్వాల్వ్ అయితే కఠినంగా మేము యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష. గతంలో చూసాం మనం మచిలీపట్నంలో గోడౌన్లో ఏ విధంగా దాదాపు 3,67,00,000 రూపాయల విలువైన ఆస్తులు మన ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి దుర్వినియోగం చేస్తే ఏ విధంగా క్రిమినల్ కేసులు బుక్ చేసామో మీ అందరికీ తెలుసు అధ్యక్ష. అదేవిధంగా 2-3 రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటిస్తాం. కైకలూరు ఎంఎల్ఎస్ పాయింట్లో 5,47,00,000 రూపాయల బియ్యాన్ని తప్పుదారి తీసుకెళ్లారు అధ్యక్ష, పక్కదారి తీసుకెళ్లారు. దానిపైన కూడా 2-3 రోజుల్లో సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి మేము అందించబోతున్నాం అధ్యక్ష. కఠినంగా మేము వ్యవహరిస్తాం, క్రిమినల్ కేసెస్ పెడతాం. మాకు కొత్తగా వచ్చిన మాకు ఈ పీడీ యాక్ట్కి రావాల్సిన చట్టంలో ఉన్న మాకు బలాన్ని ప్రజల కోసం ప్రభుత్వం తప్పకుండా